హాయ్ అండి, నేను మీ కరుణా కావూరి. ఈరోజు అమ్మమ్మ మాట మంచి మాట ఏమిటంటే, ఎవరైతే తమ తల్లిదండ్రుల కంట నీరు తెప్పిస్తారో వారు ఆ ప్రతిఫలం తప్పకుండా అనుభవిస్తారండి. ఇది ఎలా అంటారా, ఒక దంపతులకి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు చాలా మంచి ప్రవర్తనతో ఉంటాడు. ఎప్పుడూ తల్లిదండ్రులకు నమస్కరిస్తాడు, తల్లిదండ్రులకు గౌరవిస్తాడు, తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా మాట వింటాడు, చక్కగా వినయ విధేయతలతోటి చదువుకుంటూ ఉంటాడు. స్కూల్లో టీచర్లకు కూడా నమస్కరిస్తాడు. ఎవరైనా పెద్దలు ఇంటికి వస్తే తండ్రి పరిచయం చేసిన వెంటనే వాళ్ళు కూడా నమస్కరించి గౌరవించుకుంటూ ఉంటాడు. అదే చిన్న కొడుకు ఉన్నాడు కదా, రెండోవాడు, ఆ తల్లిదండ్రులకి అస్సలు పట్టించుకోడు, తండ్రి మాట అస్సలు వినడు, తల్లి చెప్పింది ఇంకా అసలు వినడు, తల్లిని అస్సలు ఇంకా పట్టించుకోడు. అంతా తల్లిదండ్రులిద్దరిని తీసి పడేస్తూ ఉంటాడు, తన ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటాడు. అన్నయ్యలాగా ఏనాడు తల్లిదండ్రులకి ఒక్క నమస్కారం పెట్టలేదు సరికదా, గౌరవం కూడా లేదు అతని దృష్టిలో తల్లిదండ్రుల మీద. ఇంకా బంధువులు వచ్చినప్పుడు అన్నయ్యకి ఎలా అయితే పరిచయం చేశారో తల్లిదండ్రులు, అలాగే ఈ రెండో అబ్బాయిని కూడా పిలిచి మా రెండో వాడండి అని పరిచయం చేస్తే కనీసం నమస్కారం పెట్టడం ఏం పెట్టడం అని తలగరేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఈ రెండో అబ్బాయి ప్రవర్తన చూసి తల్లిదండ్రులు రోజు పాపం మనశ్శాంతి లేకుండా బాధపడుతూ ఉండేవారు. ఒక్కోసారి కంట నీరు కూడా పెట్టుకునేవారు. ఎంత చెప్పినా ఎంత మార్చుదామని ట్రై చేసినా ఆ అబ్బాయి మాత్రం ప్రవర్తన మార్చుకోలేదండి. కొన్నాళ్ళకి పెద్దోళ్ళు అయ్యారు. ఆ పెద్ద కొడుకు ఏమో హైకోర్టులో జడ్జి అయ్యాడు. అయితే ఈ చిన్న కొడుకు తన ఈ వేషాలతోని చెడు ప్రవర్తనతోని సరిగా చదవలేదు కదా, చదువు అవ్వలేదు. అందుకని బతకడానికి ఏదో ఒక జాబ్ కావాలి కదా. పాప అన్నగారే, ఆ పెద్ద కొడుకే తన దయ మీద అదే కోర్టులో ప్యూన్ ఉద్యోగం ఇప్పించాడు, తమ్ముడు బతకాలి కాబట్టి. చూసారా, ఇప్పుడు ఆ పెద్ద కొడుకు తన చిన్నప్పుడు పెద్దలందరికీ నమస్కరించిన ప్రతిఫలం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు, ఆయన హైకోర్టు జడ్జి కదా, ప్రతి ఒక్కళ్ళు ఆయనకి నమస్కారాలు పెట్టేవాళ్ళు, రోజు ఆయన్ని నమస్కరించేవాళ్ళు అందరూ ప్రతిరోజు. అదే ఈ చిన్న కొడుకు ఆ చేసిన ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు, ఆ ప్రతిఫలం. కోర్టుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్యూన్ కదా, మరి అందరికీ దండాలు పెట్టాల్సి వస్తుంది, నమస్కారాలు పెట్టాల్సి వస్తుంది. అందుకేనండి చెప్తున్నాను, తల్లిదండ్రుల కంట ఎవరైతే నీరు తెప్పిస్తారో వాళ్ళకి అస్సలు ప్రయోజకులు అవ్వలేరు. తిరిగి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకంట అలాగే నీరు తెప్పిస్తారు. అది తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు మంచిగా చిన్నప్పటి నుంచే మంచిగా ఎదిగి ప్రయోజకులు అయితే అందరికీ సంతోషమే కదండి. బాయ్ అండి.